जय जय साई ओम साई जय जय साई ओम साई जय सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकर या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवै सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहार हेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवद्भ्रान्त विध्वंसमार्ताण्डमीड्यं मनोवागतीतं मुनिर्जानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवं बोधिमग्नार्धितानां जनानां स्वपादाश्रितानां स्वभक्तिप्रियाणां समुद्धारणार्थं कलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। सदा कल्पवृक्षस्य तस्याधिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवां ऋणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। अनेकाश्रुता तर्क्य लीला विलासै समाविष्कृतेषां भास्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। अजन्माज्यमेकं परब्रह्म साक्षात् स्वयं सम्भवं राममेवावतीर्णं भवद्दर्शनात् सम्पुनीतप्रबोधं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాధనా సత్సంగం అంటే ఇప్పుడు పాడిన ప్రతి శ్లోకానికి భావాన్ని దర్శిస్తూ పాడుకుంటే అది సాధన అవుతుంది. అదే మనం నేర్చుకోవాలి. బాబా మాకు ఏమైనా నేర్పిస్తే రేపు అక్కడ నేర్పించే ప్రయత్నం చేస్తాం. సందర్భం అవునో కాదో మా కృష్ణ అనే అయినా కానీ దాని ద్వారా మనం నేర్చుకునేది ఒకటి ఉంటుంది. శ్రీశైలం వచ్చారంటే సత్సంగాలకి ఎప్పుడు సత్సంగాలు అయిపోతాయా, శ్రీశైలం పోదామా అని చూస్తూ ఉంటారు. కొంతమంది సత్సంగం మధ్యలోనే టైం అవుతుంది, వెళ్ళాలి, మళ్ళీ శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ బస్సుకు వెళ్ళాలి. ఈ ఆరాటం పోరాటం ఎప్పుడు ఆగుతుందో అప్పుడే గురుభక్తి కలిగినట్టు. ఎన్నిసార్లు 100 సార్లు సచరిత్ర చదివాం. ప్రయాగ, గంగా, యమున, అయోధ్య
అన్నీ ఇక్కడే ఉన్నాయి గను అని చెప్పి స్వయంగా బాబా గారు ప్రాక్టికల్గా ఆయన పాదాల దగ్గర చూపిస్తే కూడా ఆయన కార్యక్రమానికి వచ్చి ఇంకెక్కడో ఏదో ఉంది అని మనం వెళ్ళిపోతున్నాము అంటే ఇంకా ఎంతకాలం పడుతుంది మనం గురువుని అర్థం చేసుకోవడం? అంటే కేవలం మనము చదవడానికి, చెప్పడానికి, వినటానికేనా? ప్రాక్టికల్ ఎప్పుడు చేస్తాం? అన్నీ నీ పాదాల దగ్గరే ఉన్నాయని నేను విన్నానయ్యా, నువ్వే దత్తుడని విన్నావయ్యా, నాకు నీ ఫోటోకు తేడా లేదని నువ్వు చెప్పావు కదయ్యా. అది నిజమైతే ఆ పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు ఇక్కడే ఉన్నాడు అని కూర్చొని అయిపోయినాక వెళ్దాం, అంతగా టైం ఉంటే. ఈ యొక్క మరి ఇంతటి జ్ఞానాన్ని సచ్చరిత్రలో బాబా గారు ఎందుకు ఎవరూ చూపించని ప్రాక్టికల్ ఆయన ఎందుకు చూపించాడు అంటే, థిరిటికల్గా నేను భగవద్గీత ఎన్నిసార్లు చెప్పినా ఒక్కడికి అర్థం కాల. ఆనాడు విన్న అర్జునుడికి అర్థం కాలేదు. స్వయంగా నేనే చెబితే విన్నటువంటి అర్జునుడికే విశ్వరూప సందర్శనం చేసి చూపించిన తర్వాత కూడా బాబా కృష్ణ ఇక్కడే ఉన్నాడు, వెరీ గుడ్ వెరీ గుడ్, సారీ ఇది పర్లేదు, మంచి సబ్జెక్ట్ వస్తుంది, వెరీ గుడ్. అయితే నాకు కనపడలేదు, అడ్డంగా ఉంది, మళ్ళీ ఇంకా ఎక్కువ తిడతాడని చెప్పి చెయ్యి చూపిస్తున్నాడు అనమాట. విశ్వరూప సందర్శనం చూపించిన తర్వాత కూడా నా కొడుకు చనిపోవడానికి నువ్వే కారణం, నువ్వు కాపాడాలంటే కాపాడగలవు కదా అని చెప్పి అడిగాడు అనమాట. అంటే బాబా గారు స్వయంగా, అంటే ఇది ఆయన ఉద్దేశం చెప్పుకొని బాబా గారు చెప్పిస్తున్నారు నా చేత. శ్రీశైలం వచ్చినప్పుడు అలా పరిగెత్తవాకండి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, మా అమ్మాయి శకుంతల గురించి చెప్తున్నాను, వేరే వాళ్ళు తక్కువ చేసేని కాదు. బాబా అంతటా ఉన్నాడు, శివుడు ఇక్కడే ఉన్నాడు అనుకుని శ్రీశైలం వెళ్ళకుండా ఉండిపోగలిగింది. నేనంటే వెళ్ళొద్దన్నాను, ప్రశాంతంగా వచ్చిన కార్యక్రమం మీ దృష్టి పెట్టండి, ప్రశాంతంగా కార్యక్రమాన్ని ఆస్వాదించండి, అంతా అయిపోయిన తర్వాత టైం ఉంటే వెళ్ళండి. కానీ కార్యక్రమాన్ని మధ్యలో వదిలేసి అక్కడ వెళ్ళి ఏదో చేసుకొని వస్తామంటే అది బాబాని మనం సంపూర్ణంగా అర్థం చేసుకునేటట్టు అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కృష్ణని ఆధారం చేసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. బాబా గారి సంకల్పం, నా సంకల్పం కాదు, కృష్ణ. తర్వాత ఇక మనం మరికొన్ని, ఇక్కడ బాబా గారు ఏం చెప్తున్నారంటే, తాళం వేసావు గొల్లెం మర్చావు అన్నట్టుగా నువ్వు ఏదో పెట్టుకున్నావు కానీరా, దీన్ని నువ్వు ఆన్ చేయలేదు, సత్సంగం చెప్తున్నావు, ముఖ్యమైన విషయాలు దాంట్లో వస్తుంది కదా, సంతోషం. ఇప్పుడు సాధన సత్సంగంలో భాగంగానే ఇంకొకటి, మనం భజనలు చేస్తున్నాం, వద్దు భజనలు చేస్తున్నాం, సత్సంగాలు చేస్తున్నాం, పల్లకి ఉత్సవాలు చేస్తున్నాం, హారతులు ఇస్తున్నాం, ఎన్నో భగవంతుని కార్యక్రమాలు చేస్తున్నాం. అందరము ఆ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతోనే పాల్గొంటున్నాం. ఇంతేనా? భక్తి అంటే ఇంతేనా? అనేకమైనటువంటి గ్రంథపారాయణాలు చేస్తున్నాం, 100 సార్లు చేశాం. ఇంతే, అందరికీ తెలిసిన భక్తి ఇంతే, నిజంగా ఇంతే. కానీ లోతుగా ఆలోచించినప్పుడు సచ్చరిత్ర ద్వారా, బాబా గారి ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, నువ్వు ధ్యానమన్నా చేయి, యోగమన్నా చేయి, కర్మన్నా చేయి, లేదా ఇప్పుడు చెప్పిన భక్తి పద్ధతులన్నీ ఆచరించు, వాటితో పాటు నీ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటేనే అది మాత్రమే భక్తి తప్ప, సంపూర్ణమైన భక్తి అవుతుంది తప్ప, కేవలం భక్తి ఆచారాలని, భక్తి పద్ధతుల్ని ఆచరిస్తే భక్తి కాదు, సంపూర్ణం కాదు. అంటే క్యారెక్టర్ అంటే ఏమిటంటే, మళ్ళీ సచిత్ర తీసుకున్నప్పుడు మనకు ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో, ఏ గుణాలు ఉండకూడదో, ఏ గుణాలు ఉండాలో చెప్పారు. వాటిని జాగ్రత్తగా తీసుకొని ఆచరించినప్పుడే అది సంపూర్ణమైన భక్తి అవుతుందమ్మా. లేకపోతే ఎప్పుడు చెప్పినట్టుగా రావణ బ్రహ్మ భక్తి ఒకటి ఉంటుంది, ప్రహ్లాద భక్తి ఒకటి ఉంటుంది. ప్రహ్లాద భక్తి సాత్వికంగా ఉంటుంది, బాబా చెప్పిన అన్ని గుణాలతో కూడినటువంటిది అనమాట. రావణ బ్రహ్మ భక్తి ఎటువంటిది అంటే, ఆయనని అనన్యంగా ప్రేమిస్తాడు, అనన్యంగా ఆరాధిస్తాడు, ఆయన కోసం ప్రాణమైన ఇస్తాడు, అంత ప్రేమ ఉంటుంది. కానీ ఉత్తమ గుణాలు ఏవి ఉండవు. 2 రకాల భక్తులు ఉన్నాయి. కాబట్టి ప్రహ్లాద భక్తిలో బాబా చెప్పిన ఆచరణాత్మకమైన భక్తి ఉంటుంది, మంచి గుణాలతో కూడిన భక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకొని భక్తిని ఆచరిస్తే మనం గమ్యస్థానం చేరుతామని మీకు తెలియచేస్తూ, నాకు ఇచ్చినట్టు బాబా గారు నాకు 7 అధ్యాయాలు ఇచ్చాడు.
ఈ 7 అధ్యాయాలని నేను